వస్తా ఎక్కడనే మీది మరి ఇది ఊరు బాబాగడం బాబాగడం ఖుషిగా ఉన్నావు కదా ఖుషి ఉన్నా కాంగ్రెస్ గెలిచే ఖుషి ఉన్నా కాంగ్రెస్ అట్లా ఖుషి ఉన్నా ఏది మొన్న స్టేట్ లో కాంగ్రెస్ గెలిచిందని ఖుషి ఉన్నాం మరి అది ఇచ్చిన హామీలని ఆమె అయితే నేను 5 చేసిండు ఇంకా ఒకటి చేస్తాడు 5 చేసాడు 5 అమలైనవి ఒకటి కాలేదు ఇక రుణమాఫీ కూడా ఆగస్టులో చేస్తా అంటున్నాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలిచినట్టుంది మొత్తం సెంట్రల్ కూడా కాంగ్రెస్ వస్తుంది ఈసారి పక్క అన్ని రాష్ట్రాల్లో అంతా వ్యతిరేకమైన రైతులను ధర్నాలు చేస్తే కొడుతురు చంపుతురు వేరే రాష్ట్రాలు ఇక మా దాన్ని వెళ్ళగానే వేరే 2-3 రాష్ట్రాల్లో ధర్నా చేస్తే వాడు ఇంత ఉల్లంఘలే మోడీ ఈసారి పోతాడు ఆడు నమ్మకం ఏముందంటే నేను గెలుస్తాను కూడా 400-200 రావానికి అంతే రావు మా అమ్మ టీవీలో వార్తల్లో చూసి పబ్లిక్ చూసి చెప్తున్నా అట్లా ఎన్నికల కాంగ్రెస్ రాడు రాడు కాంగ్రెస్ నుండి సునీత ఎవరన్నా కాంగ్రెస్ కాంగ్రెస్ లక్ష్మారెడ్డి ఏ ఆడు మొత్తం ఆయనకి డిపాజిట్ రాదు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కొందరు వేస్తారు బీజేపీకి కాంగ్రెస్కి వస్తారు కొందరు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ఉన్నారు అట్లా అట్లా మాకు తెలుసు పక్కా తెలుసు పక్కా తెలుసు బీజేపీ గెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ మన స్టేట్ లో కాంగ్రెస్ వచ్చింది కదా హామీలు ఇచ్చిండ్రు ఒక్క హామీ ఒక్కటే బస్సు ఆడోళ్ళకి ఒకటి వచ్చింది అది ఒకటి నడుస్తుంది ఏది లేదు బీజేపీ వస్తుంది పక్క బీజేపీ ఇప్పుడు ఇది అంటాడు ఏది లేదు పింఛన్ ఇస్తా అంటాడు 4,000 పింఛన్ అన్నాడు అదే 2,000 ఇస్తుండు ఇంతవరకు ఏది ఇప్పుడు ఏదో రైతులకు 500 అది ఇస్తున్నాను కదా అది కూడా లేదు బోనస్ లేదు ఏది లేదు అప్పుడు రైతు బంధు ఇస్తాను రైతు బంధు ఎన్ని పెట్టిండు ఇంకా నయముండే చాలా కేసీఆర్ అటువంటిది అన్న సాంగ్ కూడా లేదు అనవసరం అందుకే ఇప్పుడు విఠల్ రాజేందర్ వస్తాడు సెంట్రల్ బీజేపీ వస్తుంది బీజేపీ వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ వాగ్దానం చేసిందంటే ఇట్లనే కాంగ్రెస్ చేసేది ఇదే మోసాలు ఎప్పుడు 50-60 ఏళ్ళ నుంచి ఉన్నది ఏం చేసింది ఏం చేయలేదు బీజేపీ పక్క బీజేపీ కానీ గతంలో ఇటు రేవంత్ రెడ్డి గెలిచినట్టుండు కదా రేవంత్ రెడ్డి గెలిచిండు రేవంత్ రెడ్డి ఏదో మర్యాద రెడ్డి అని చెప్పి వేసారు కానీ ఏదో అసలు ఇది రావు ఈసారి రాదు బీజేపీ పక్క పక్కన అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా కాంగ్రెస్ ఉంది కదా అని బీజేపీకి ఓటేస్తారు ఏమేరు అంతే మొత్తం మీద బీజేపీ నువ్వు చెప్పి ఏ పార్టీ గెలిచాడు నేను బీజేపీ ఇంద్రశేఖర్ రెడ్డి విలేజ్ ప్రెసిడెంట్ ఏమంటారు జనాలు బయటకు పోతే సెంటర్ గిట్ట బీజేపీ వెళ్తుంది 10 ఏళ్ళ నుంచి ఉన్నా బీజేపీ ఉంది అంతేనా సరేనా ఓకేనా థ్యాంక్ యూ ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు నువ్వు మాట్లాడదు ఇచ్చాడు రోగం వచ్చి నువ్వు బిల్లు చెప్పి దాఖలో నీకు ఇస్తారా అయితే దాఖలకు పోయినాక ఇస్తాడు ఉత్తరానికి ఇస్తారా 10 లక్షలు దాఖలకు పోయిన నెలకు 10 లక్షలు ఇస్తుండు కరెంట్ బిల్లు మొత్తం 200 యూనిట్లకు మొత్తం మాఫీ చేసిండు ఎవరికో ఒకరికి అయింది మందికి అయిందా ఇంకో 5 అయినాయి కరెంట్ బిల్ ఒకటి బస్సులో ఫ్రీ 2 అయినాయి కరెంట్ బిల్లు ఇది గ్యాస్ అయింది 500 గ్యాస్ పాస్ అయింది పడ్డాయి నా ఒక్కరిని పడుతుంది అందరు పడితే ఆడు అక్కడ కూర్చుని పడాయి నాకు అది ఊళ్ళో పారడానికి పడ్డాయి అప్లికేషన్ ఏం చేస్తారు చెప్పు అప్లికేషన్ ఇవ్వలే ఇంకా 2 ఒకటి కరెంట్ బిల్లు ఫస్ట్ గ్యాస్ సెకండ్ 4వది ఇది ఫస్ట్ ఇచ్చింది ఇన్సూరెన్స్ ఒకటి ఆరోగ్యశ్రీ బస్సు కరెంట్ బిల్లు గ్యాస్ 4 ఒకదాని లేదు ఇలా ఆర్టీసీ ఆడవాళ్ళు లేడీస్ మాపింది మహాలక్ష్మి అని చెప్పేసి మహాలక్ష్మి కరెంట్ ఫ్రీ గృహలక్ష్మి అట్లా కాదు కరెంట్ 2,500 రూపాయలు ఇస్తున్నారు కదా వాళ్ళకు లేదు లేడీస్ కు ఇప్పుడు రుణమాఫీ అన్నాడు ఎప్పుడు ఏకంగా 9 తారీఖు ఏకంగానే బాగా చేస్తానని ఇప్పుడు మళ్ళీ ఆగస్టు అంటుండు ఏంది అని బుడగాను
ఏమని అంటే ఏమంటాడు నువ్వు ఓట్లేయాలని ఆ మాట ఓట్లేసినాక మళ్ళీ ఇదే పక్కా అది మోడీ అడ్వాన్ని మొత్తం ముంచను బ్యాంకులు అన్ని 2,000 కోట్లను మాఫీ చేసిన మోడీ ఎందుకని అంటే సపోర్ట్ చేస్తలేడు మోడీ దానికి జవాబే చెప్తలేడు అడ్వాని గురించి అడిగితే అన్ని కోట్లు చేస్తే గరీబ్ గల వంచితే మస్తు లక్షల కోట్లు వచ్చు ఇలా ఆయన ముంచిన మొత్తం ఆయనకి సాయం చేసిన అడ్వాని సెంట్రల్ దాకా రాష్ట్రం గురించి రాష్ట్రం మాకు 5 చేసిన బస్సు ఒకటి బస్సు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఇంట్లోకి ఫస్ట్ 2 మహాలక్ష్మి పథకంలా ఒకటి బస్ ఫ్రీ అని చెప్పిండు 2,500 ఉచిత గ్యాస్ 500 గ్యాస్ వచ్చింది 500 గ్యాస్ అని చెప్పి 2,500 మహిళలకు ఇస్తా అని చెప్పి 2,500 తీయలే ఒక దాంట్లో 4 మరి ఈయనేమంటు అన్ని ఒకటే ఒక దాంట్లో ఇగో చూడు ఆయన చేసింది ఒక్కటే ఆడవాళ్ళకి బస్సు ఒక్కటే చేసింది ఏం చేయలే కరెంట్ బిల్లు 2,000 అందరికి వస్తుంది మా ఊళ్ళే ఈ విలేజ్ మొత్తం కరెంట్ బిల్లు 2,000 అందరికి మా 0 వస్తుంది అందరికి కాంగ్రెస్ కలుస్తుంది బీజేపీ గెలుస్తుంది మీరు రాని మళ్ళా రాని నేను కొబ్బరికాయ కొడతాను చూడు బీజేపీ గెలుస్తుంది